ఓకే. ఈ సర్వర్ లోపల నేనేం చేశాను, ఆపరేటింగ్ సిస్టమ్ అయితే ఇన్‌స్టాల్ చేశాను. మళ్ళీ ఇంకొకసారి రెల్ ఓఎస్. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ లోపల నేను మళ్ళీ నా కంటైనర్ రన్ టైమ్‌నయితే క్రియేట్ చేశాను. అంటే ఇన్‌స్టాల్ చేశాను. కంటైనర్ రన్ టైమ్. ఇప్పుడు ఈ కంటైనర్ రన్ టైమ్ యూజ్ చేసుకొని మనం ఇమేజెస్‌ని కంటైనర్స్‌ని క్రియేట్ చేయొచ్చు అని చెప్పాం. సో, ఈ కంటైనర్‌ని యాస్ ఆఫ్ నౌ నేను రౌండ్‌గా ఊహించుకుంటున్నా. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్‌కి ఇక్కడ నేను ఒక 3 ఓకేనా? ఇక్కడ అస్యూమ్ చేసుకోండి. ఇప్పుడు దీని కెపాసిటీ ఇన్ని కంటైనర్స్‌నే క్రియేట్ చేస్తది. జస్ట్ అస్యూమ్ చేసుకోండి. సో, ఇంకా మీకు ఇంకా చాలా కంటైనర్స్‌ని మీరు క్రియేట్ చేయాలనుకుంటే, ఇలాంటి సర్వర్స్‌ని మీరు మళ్ళీ ఇంకొక సర్వర్‌ని క్రియేట్ చేసుకొని, ఆ సర్వర్ లోపల మళ్ళా రన్ టైమ్ ఇన్‌స్టాల్ చేసి, ఆ రన్ టైమ్ లోపల మళ్ళా మీరు కంటైనర్స్‌ని క్రియేట్ చేస్తారు కదా! ఇలా నా దగ్గర ఒక 3, 4 సర్వర్స్ ఉన్నాయి. ఓకేనా. 3, 4 లేదంటే 100 సర్వర్స్ ఉన్నాయి. అస్యూమ్ చేసుకోండి. 100 సర్వర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 100 సర్వర్స్ లోపల ఏ కంటైనర్ ఎక్కడ రన్ అవుతుందని మనం ఎలా మేనేజ్ చేయగలుగుతాం? సో, ఇది నాకు ఒక హార్డ్ టాస్క్ కదా! ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఎప్పుడైనా ఫ్యూచర్‌లోకి ఏదైనా కంటైనర్ డౌన్ అయిందంటే, ఆ కంటైనర్ రన్ చేయాలంటే, ఆ కంటైనర్ ఏ సర్వర్‌లో ఉంది? ఈ సర్వర్ ఏలో ఉందా? సర్వర్ బిలో ఉందా? సర్వర్ సిలో ఉందా? సర్వర్ డిలో ఉందా? దాన్ని మేనేజ్ చేయడం అంటే కష్టం గదా! మనం ఏం చేస్తాం అప్పట్లో ఒక ఎక్సెల్ తీసుకొని సర్వర్ ఏలో కంటైనర్ 1, కంటైనర్ 2, కంటైనర్ 3 సర్వర్స్ అలా ఉన్నాయి. కంటైనర్ బిలో ఈ కంటైనర్స్ ఉన్నాయి. సర్వర్ సిలో ఈ కంటైనర్స్ ఉన్నాయి. సర్వర్ 4లో ఈ కంటైనర్స్ ఉన్నాయి అనేసి చెప్పగలుగుతాం. సో, అప్పట్లో ఎలా అంటే బై మేబీ ఎనీ కంటైనర్ డౌన్ అయిందంటే మనం ఆ సర్వర్ యొక్క ఏదైతే వైట్ కలర్ బాక్స్ ఉందో ఆ సర్వర్ యొక్క యాక్సెస్ తీసుకొని ఆ సర్వర్ లోపలికెళ్ళి, ఆ సర్వర్ లోపల నేను ఆ కంటైనర్‌ని రన్ చేయాల్సుంటది. ఒకవేళ ఆగిపోతే కంటైనర్‌ని. సో, ఇది హెక్టిక్ టాస్క్ మనకి. సో, దీనికి ఈ కంటైనర్స్‌ని మనం మేనేజ్ చేయడానికి ఏమైనా ఉందా? అనేసి చూస్తే దానికే మనకొక కొత్త టెక్నాలజీ అయితే క్రియేట్ చేశారు. ఆ కొత్త టెక్నాలజీయే కుబర్నెటిస్. ఈ కుబర్నెటిస్ ఎలా అంటే ఇదొక సర్వర్. ఈ సర్వర్ లోపల నేను కొన్ని కాన్ఫిగరేషన్స్ చేస్తాను. ఓకేనా? ఈ కాన్ఫిగరేషన్ గురించి ఇప్పుడు నేను మాట్లాడను. ఈ కుబర్నెటిస్ సర్వర్ ఏం చేస్తుందంటే ఈ సర్వర్‌ని, ఈ మెయిన్ సర్వర్స్‌ని ఏదైతే ఈ వైట్ కలర్ ఉందో, ఆ సర్వర్స్‌ని మెయింటైన్ చేస్తుంది. ఈ సర్వర్స్‌ని మెయింటైన్ చేయడమే గాకుండా, దాని లోపలుండే కంటైనర్స్‌ని కూడా మెయింటైన్ చేస్తుంది. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కుబర్నెటిస్ అథెంటికేట్ చేసేసాను గదా! అథెంటికేట్ చేశాక ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాడ్ అనేది డౌన్ అయిపోయిందనుకో, కంటైనర్ అనేది డౌన్ అయిపోయిందనుకో, ఆటోమేటిక్‌గా ఈ కుబర్నెటిస్ ఏం చేస్తుంది? రీక్రియేట్ చేస్తుంది అదే. మనం మాన్యుయల్‌గా ఎళ్లి కంటైనర్ స్టార్ట్ కమాండ్ టైప్ చేయాల్సిన అవసరం లా. ఏ ఈ ఈ మేనేజ్ చేసే సర్వర్స్‌లో ఏ కంటైనర్ డౌన్ అయిపోయినా గూడా, ఈ కుబర్నెటిస్ అనేది రీక్రియేట్ చేస్తుంది. కంటైనర్స్‌ని. ఓకేనా? దీన్నే నేను ఆర్కెస్ట్రేషన్ టూల్ అంటాం. అందుకే కుబర్నెటిస్‌ని మనం ఆర్కెస్ట్రేషన్ టూల్ అంటాం. సో, కుబర్నెటిస్ గురించి మళ్ళీ మనం మాట్లాడుకుందాం, డిస్కస్ చేద్దాం. సో, ఇది మన ఇంట్రడక్షన్. మనము మన ప్లెయిన్ బేర్ మెటల్ సర్వర్స్ నుంచి కుబర్నెటిస్ వరకి జర్నీ ఇది. సో, ఇప్పుడు మనం యాక్చువల్‌గా ఈరోజు టాపిక్ అయితే మనం మాట్లాడుకుందాం.